హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోసూజా టాక్స్ ఛానల్. నందికొండల దిగువన ప్రశాంతమైన ప్రకృతి మధ్య నెలకొని ఉన్న ఆదియోగి శివుని విగ్రహం చిక్బల్లాపూర్లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. దీనిని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు నిర్మించారు. ఈ ప్రదేశం ఆధ్యాత్మిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన కేంద్రం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది లేజర్ ఇమేజరీ షో. ఇది ఆదియోగి శివునిపై వేసే అద్భుతమైన 14 నిమిషాల విజువల్ ఇమేజరీ షో. ఈ లేజర్ ఇమేజరీ షోతో పాటు సద్గురు ఉపన్యాసం కూడా ఉంటుంది. 112 అడుగుల పొడవు, 82 అడుగుల వెడల్పు మరియు 147 అడుగుల పొడవు ఉన్న ఈ విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్లో ఉన్న ఆదియోగి శివ విగ్రహానికి ప్రతిరూపం. ఈ ఆదియోగి శివుడి విగ్రహం తయారు చేయడానికి ప్రధాన కారణం అంతర్గత ప్రశాంతత కోసం మరియు యోగా సాధన కోసం. 2023 జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా కర్ణాటక గౌరవ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక కళారూపం, సంస్కృతి సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మికతను పెంపొందించడమే చిక్బల్లాపూర్ ఆదియోగి ఆశ్రమం యొక్క లక్ష్యం. శిల్పం యొక్క పునాది వద్ద గంభీరమైన ఆదియోగి శివ విగ్రహం మరియు నాగమంటపాన్ని చూడవచ్చు. దిగువన ఒక మందిరం ఉంది, అక్కడ ప్రజలు ధ్యానం చేయడం గమనించవచ్చు. ఈ ఆదియోగి విగ్రహం శివుని తిరునామమున్న ఉక్కు విగ్రహం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రతిమా శిల్పం. అంటే తల, భుజాలు, ఛాతి మాత్రమే కలిగిన శిల్పంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తించబడింది. ఈ శిల్పం యొక్క బరువు దాదాపు 500 టన్నులు ఉంటుంది. ఆదియోగి విగ్రహం ఎత్తు 112 అడుగులు. ఎందుకంటే యోగా శాస్త్రానికి మూల పురుషునిగా శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ శాస్త్రం ప్రకారం ఈశ్వరుడిని దైవంగా కాక ఆదియోగి లేదా తొలి యోగిగా పేర్కొంటారు. భౌతిక అంశానికే పరిమితం కాని మార్గం, అంటే శరీరంలో నివసిస్తూనే కేవలం శరీరానికే పరిమితం కాని మార్గం కూడా ఒకటి ఉంటుంది. మనసును ఉన్నత స్థాయిలో వినియోగించినప్పటికీ అది కలిగించే బాధలను మాత్రం అనుభవించకుండానే జీవించవచ్చు. ఈ ఉనికిలో మీరు ప్రస్తుతం ఏ పార్శ్వంలో ఉన్నా ఆ స్థితిని మించి పరిణితి చెంది ఒక సరికొత్త మార్గంలో ప్రయాణించవచ్చు. ఈ మార్గాన్ని కొన్ని వేల సంవత్సరాల కిందటే ఆదియోగి తెలియజేశారు. ఇది భూమి మీద మానవ చైతన్యం వికసించడానికి ఆయన అందించిన గొప్ప సహకారం. మనిషి తన పరిధులు దాటి పరమోన్నత స్థితిని చేరుకోవడానికి 112 మార్గాలను ఆదియోగి వివరించారు. వ్యక్తి జ్ఞానోదయానికి అవసరమైన విభిన్న మార్గాలను ఆదియోగి తెలియజేశారు. ఈ 112 ఎందుకంటే అవి మన శరీరంలో ఉండే చక్రాలు. వాస్తవానికి మన శరీరంలో 114 చక్రాలు ఉన్నప్పటికీ 2 చక్రాలు మాత్రం శరీర బయట ఉంటాయి. శరీర వ్యవస్థలోని 112 చక్రాల్లోని ప్రతి చక్రాన్ని వినియోగిస్తూ పరమోన్నత స్థితికి ఎలా చేరుకోవచ్చో ఆదియోగి వివరించారు. ఈ మార్గాల గురించి ఆయన సప్తఋషులకు బోధిస్తుంటే 112 మాత్రమే ఎందుకంటూ పార్వతి ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు బదులిచ్చిన మహాదేవుడు ఇంకా ఏమీ లేవన్నాడు. లేదు, నేను మరిన్ని మార్గాలను శోధిస్తానని గౌరి ప్రతినబూని కఠోర తపస్సు చేసింది. ఎన్నో ఏళ్లు శోధించినా 113వ మార్గాన్ని తెలుసుకోలేని పార్వతి తన అజ్ఞానాన్ని గ్రహించి ఆదిదేవుని చెంతకు చేరుకుంది. జగన్మాత తిరిగొచ్చినంత వరకు శివుడు ఈ విషయాలను సప్తఋషులకు బోధిస్తూనే ఉన్నాడు. పార్వతి వచ్చినా శివుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చాలా ఏళ్ల తర్వాత కైలాసానికి చేరుకున్న ఆమె శివుడి ఆసనానికి ఒక మెట్టు కింద కూర్చుంది. మామూలుగా అయితే ఆవిడ సహధర్మచారిణి హోదాలో ఈశ్వరుడి పక్కనే కూర్చోవచ్చు. కానీ
తన వైఫల్యాన్ని అంగీకరించడానికి ఒక మెట్టు కింద ఆసనం వేసుకుంది. అలా ఆదియోగి మానవాళి చైతన్యానికి అందించిన అత్యున్నత ఉపకారమే ఇప్పుడు మనం యోగా అంటున్న అద్భుతమైన సాంప్రదాయానికి మూలమయ్యింది. ఆదియోగియే యోగాకు మూలం. ఎందుకంటే 15,000 సంవత్సరాల క్రితం అన్ని మతాలకు పూర్వమే ఆదియోగి మొదటి యోగి హిమాలయాల్లో కనిపించారు. నిశ్చలంగా కూర్చోవడంలో లేక పరవశంతో నాట్యం చేయడం, ఇలా ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి ఆయన మారుతూ ఉన్నాడు. ఆయన కంటి నుంచి రాలుతున్న ఆనంద బాష్పాలే ఆయన సజీవంగా ఉన్నాడనడానికి గుర్తు. మనకు తెలియని అనుభూతి ఏదో ఆయన పొందుతున్నాడు అని తెలుస్తూనే ఉంది. ప్రజలు చుట్టూ ఆసక్తిగా చేరారు. కానీ ఆయనకు మాత్రం అదేమీ పట్టించుకోలేదు. చివరికి అందరూ వెళ్ళిపోయారు, ఒక్క 7 తప్ప. వారందరూ ఆయనతో మీకు తెలిసినదేదో మాకు తెలియచేయండి అని ప్రార్థించారు. వాళ్ళ పట్టుదలను చూసిన ఆయన వారికి ఒక సాధన ఇచ్చారు. వారంతా ఏకాగ్రతతో ఆ సాధన 84 సంవత్సరాల పాటు చేశారు. ఆ కాలంలో కూడా ఆదియోగి వారిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒకరోజు ఉత్తరాయణం పూర్తయిన తర్వాత దక్షిణాయనం వచ్చినప్పుడు ఆదియోగి వారిని మెరుస్తున్న అగ్ని కలికలలాగా ఉండడం చూశారు. వారినే అలా 28 రోజులు గమనించాక ఆ తర్వాత వచ్చే పున్నమి నాడు మనం ఈనాడు గురు పూర్ణిమగా జరుపుకుంటున్న రోజున ఆయన తనను తాను ఆది గురువుగా రూపాంతరం చేసుకున్నాడు. కాంతి సరోవరం ఒడ్డున యోగా శాస్త్రాలను ఆ 7 శిష్యులకు బోధించడం ప్రారంభించాడు. ఆ 7 ఇప్పుడు మనం సప్తర్షులుగా పూజిస్తున్నాము. మానవుడు తన పరిమితులను దాటి అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ఉన్న 112 విధానాలను ఆయన వారికి బోధించాడు. ఆదియోగి అందించినవి వ్యక్తి పరిణామం చెందడానికి ఉపయోగపడే ఉపకరణాలు. వ్యక్తులు మారినప్పుడే ప్రపంచం మారుతుంది. ఆయన ఇచ్చిన ప్రధాన సందేశం ఏమిటంటే మానవ శ్రేయస్సుకు, ముక్తికి ఉన్న ఒకే ఒక మార్గంలోనికి చూడటమే. మానవ శ్రేయస్సుకు అంతర్గత సాంకేతికత ద్వారా శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారాలు కనుగొనవలసిన సమయం ఆసన్నమైనదని. ఈషా ఫౌండేషన్ యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ పక్కనే వెల్లియంగిరి పర్వతాల దిగువన ఉన్న ఆశ్రమంలో ఉంది. తమిళనాడులోని ఆదియోగి శివుని విగ్రహం 2017 సంవత్సరం ఫిబ్రవరి 24న మహాశివరాత్రి నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక్కడ కులం, మతం, లింగం మరియు మతపరమైన అనుబంధాలకు అతీతంగా అందరికీ అనేక రకాల యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు అందించబడతాయి. ఆదియోగి భక్తులను మరియు ఆధ్యాత్మిక సాధకులను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను కూడా ఆకర్షించింది. భారతదేశ యోగా సంస్కృతి యొక్క గొప్ప వారసత్వంపై ఆసక్తి ఉన్నవారికి అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా మారింది. శంభో అనే శ్లోకం యోగేశ్వర లింగంపై దక్షిణ భారత భాషలలో కన్నడ, తమిళం, తెలుగు మరియు మలయాళంలో రాయబడింది. సప్తర్షుల శిల్పాలలో కూడిన పవిత్రమైన రాతి ఫలకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద రుద్రాక్ష మాలను మనం చూడవచ్చు.
మహాశివరాత్రి శుభ సందర్భంగా భక్తులు ఈ శక్తినిచ్చే రుద్రాక్ష పూసలను ప్రసాదంగా సేకరించవచ్చు. ఆలయంలో తీర్థకుండ్ ఉంది. ఇది పవిత్రమైన భూగర్భ జలవనరు. లింగభైరవి అభిషేకం అనేది దేవి అనుగ్రహం పొందడానికి లింగభైరవికి సమర్పించే 11 నైవేద్యాల శ్రేణి. లింగభైరవి ఇక్కడ లింగంగా పూజించబడే స్త్రీ శక్తి, ధ్యాన లింగానికి ప్రతిరూపం. ఆదియోగి శివ విగ్రహం అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన మరియు స్థిరమైన అనుభవాలను వెతుక్కుంటూ మారుతున్న ప్రయాణికుల ప్రాధాన్యతలు మరియు విలువలకు అనుగుణంగా పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చెందుతూనే ఉంది. এই যে এখানে